వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. రౌడీలు గూండాలకు భయపడే తత్వం నాది కాదు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన, పోలీసుల అదుపులో కేటీఆర్, హరీష్ రావు. డేర్ డెవిల్ ఆపరేషన్ చేపట్టిన భారత్ ఆర్మీ. పంజాబ్లోని గుర్దాస్పూర్ ప్రాంతంలో వరదల్లో ఇరుక్కుపోయిన 27 మందిని అత్యంత సాహసోపేతంగా ఎయిర్ లిఫ్ట్ చేసిన వాయుసేన. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి పట్ల శాసనసభ సంతాపం. శాసనసభలో సంతాపం తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థి రాజకీయాల్లో గోపీనాథ్ చురుగ్గా ఉన్నారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా చేశారు. ఎన్టీఆర్ కు విశ్వాసపాత్రుడిగా గోపీనాథ్ కు సత్సంబంధాలు ఉండేవి. విద్యార్థి నేతగా, ప్రజాప్రతినిధిగా, సినీ నిర్మాతగా రాణించారు. మాగంటి గోపీనాథ్ నాకు మంచి మిత్రుడు, సన్నిహితుడు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2014, 2018, 2023లో ఎమ్మెల్యేగా గోపీనాథ్ హ్యాట్రిక్ సాధించారు. శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మనందరికీ దాదాపు ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులకు, ముఖ్యంగా హైదరాబాదు నగరంలో నివసించిన వాళ్లకు, చదువుకున్న వాళ్లకు చిన్న వయసు నుంచే మాగంటి గోపీనాథ్ గారు మిత్రుడు. 1963లో జన్మించిన మాగంటి గోపీనాథ్ గారు విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉండడమే కాకుండా వారు 1983లో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి ఆ పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా వారు దాదాపుగా 7 సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, ఎన్టీ రామారావు గారి యొక్క పరమ భక్తుడుగా, వారికి నమ్మకమైన విశ్వాసపాత్రుడైన ఒక బంటుగా ఎన్టీ రామారావు గారితోని మాగంటి గోపీనాథ్ గారికి సత్సంబంధాలు ఉండే. అదేవిధంగా వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా హైదరాబాద్, వినియోగదారుల ఫోరం సభ్యుడిగా వివిధ బాధ్యతలను వారు నెరవేరుస్తూ వచ్చిండ్రు.
ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంలో 47 లక్షల వ్యయంతో రిపేర్లు మరియు మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. శనివారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వివరాలు వెల్లడించారు. నందమూరి తారక రామారావు ఇచ్చిన ఈ ఆసుపత్రి ఇప్పటి వరకు ఎంతో మందికి సేవలు అందించిందని స్పీకర్ పేర్కొన్నారు. తుని నుండి ఏజెన్సీ ప్రాంత వాసుల వరకు ఈ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో హాస్పిటల్ అభివృద్ధి కుంటుపడిందని, అయితే గత ఏడాది నుండి అభివృద్ధి దిశగా కృషి జరుగుతుందని అన్నారు. గత నెలలో జరిగిన హాస్పిటల్ సమీక్ష సమావేశంలో కొన్ని అవసరాలు గుర్తించడంతో ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ స్పందించి ఈ ఆసుపత్రికి 47 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ నిధులతో డ్రైన్ల రిపేర్లు, శానిటరీ మరియు వాటర్ సప్లై లైన్ల మరమ్మతులు, ఆపరేషన్ థియేటర్లలో ఆక్సిజన్ పైప్ లైన్ వర్క్, ఓపీడీ బ్లాక్, మినీ సెప్టిక్ ట్యాంక్, ఇంటర్నల్ ఎలక్ట్రిక్ రిపేర్లు మరియు ఇతర చిన్న పనులు చేపడతారని వెల్లడించారు. ఈ హాస్పిటల్ ఎంతో మందికి సేవలు అందిస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా తుని దగ్గర నుంచి, చింతపల్లి దగ్గర నుంచి కూడా పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్న సంగతి అందరూ మీరు చూస్తూనే ఉన్నారు. అయితే గత 5 సంవత్సరాల్లో హాస్పిటల్ బాగా నిర్వీర్యం చేశారు, పట్టించుకోలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year నుంచి కూడా దాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ వస్తున్నాం. మన మీటింగ్లో కూడా మేము మాట్లాడినప్పుడు హాస్పిటల్ని మేము ఇన్స్పెక్ట్ చేసాం. దాంట్లో కొన్ని అవసరాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి మొత్తం ఆ రోజు కమిటీ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా గవర్నమెంట్కి ఒక లెటర్ రాసాం. కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, డబ్బులు కావాలని. మరి ప్రభుత్వం అలాగే మన జిల్లా కలెక్టర్ గారు వీళ్ళిద్దరూ వెంటనే స్పందించి మన నర్సీపట్నం ఎన్టీ రామారావు గారి ఏరియా హాస్పిటల్కి 47 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 47 లక్షల రూపాయలతోటి ముఖ్యంగా డ్రైనేజ్ రిపేరు. వర్షం పడితే హాస్పిటల్లో నీరు స్టాక్ ఉండిపోతుంది, అది డ్రైనేజ్ బాగు చేయడం కోసం. మళ్ళీ రెండోది ఏంటంటే శానిటరీ, అలాగే మరి వాటర్ సప్లై లైన్లు ఇవన్నీ పాడయ్యాయి, దానికోసం. అలాగే ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పైప్ లైన్, ఆక్సిజన్ సిలిండర్ కాకుండా పైప్ లైన్ వేస్తున్నాం. ఆ పైప్ లైన్లో ఆక్సిజన్ కావాల్సిన వాళ్ళకి పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం కోసం చెప్పి ఒక కొత్త టెక్నాలజీ పెడుతున్నాం దానికోసం. అలాగే ఓపీడీ బ్లాక్ మినీ సెప్టిక్ ట్యాంక్ లేదు, దానికి సెప్టిక్ ట్యాంక్ కోసం. అలాగే ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ, బల్బులు కానీ, ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయడం కోసం. అలాగే ఇంకా హాస్పిటల్లో చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి. ఇవన్నిటిని పూర్తి చేయడం కోసం గవర్నమెంట్ నుంచి మనకి 47 లక్షల రూపాయలు వచ్చింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న ఒక వీడియో చూసి షాక్ గురయ్యా. హుందా రాజకీయాలకు చిరునామా అయిన నెల్లూరులో రౌడీ షీటర్లు మాట్లాడుకోవడం చూసా అన్నారు. వీరవారు అడిగినదని ఎస్పీ 3 రోజుల ముందు నుంచే మా నోటీసులో ఈ వీడియో ఉందని చెప్పారు. కనీసం ఈ విషయం నాకు సమాచారం ఇవ్వలేదు, నాకు జాగ్రత్త కూడా చెప్పలేదు. రౌడీ షీటర్లు నన్ను చంపేస్తే డబ్బు అన్నారు కదా, ఎవరు వారికి డబ్బు ఇస్తామన్నారు? ఒక పౌరుడిగా నేను అడుగుతున్నా, పోలీస్ విచారణలో తేలాలి అని అన్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఓ 15 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలని, మీడియా మిత్రులకి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలని నా కుటుంబ సభ్యుల్ని కోరుతూ ఉన్నా. నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు. ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలామంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానళ్ళలో కూడా, అటు సోషల్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్కు గురైన పరిస్థితి. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో హుందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు
నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై 1వ తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్కు గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నామని. అల్లూరు సీతారామరాజు జిల్లాలో వేరువేరు గంజాయి కేసుల్లో 415 కేసుల గంజాయిని స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ పృథ్వీరాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లాలోని జీ మాడుగుల మండలం బీరం పంచాయతీ ఆనర్బా శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా ముందస్తు సమాచారంతో బొలెరో వాహనంలో 350 కేసుల గంజాయి, 1 ద్విచక్ర వాహనం, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే పెద్దబయలు మండలం సీతకుంట జంక్షన్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఒరిస్సా వైపు నుండి వస్తున్న ద్విచక్ర వాహనంలో 65 కేసుల గంజాయితో 2 నిందితులు పట్టుబడినట్లు తెలిపారు. గంజాయితో పాటు వాహనాలను సీజ్ చేసి నిందితులకు రిమాండ్కు తరలించామని అన్నారు. బాబు నీ పేరేం పేరు? ఏ ఊరు? గొడిపుట్టే అంటే ఏ పంచాయతీ? ఈ గంజాయి ఎక్కడికి వస్తుంది? మరలబడి ఎవరు ఇచ్చారు? గతంలో తెచ్చారా ఈ గంజాయిలు? తెచ్చారా? ఓకే. బాక్స్ త్వరగా చేస్తావా? 25 కేజీస్ చేస్తా. బ్యాగ్ 1 వేరే గారు బ్యాగ్ 1 25 కేజీస్. అదొక ప్యాకెట్. బ్యాగ్ 20 కేజీస్. శాంపిల్స్ వస్తే 3 శాంపిల్స్ తీయండి. 3 కవరేజ్ శాంపిల్స్ తీయండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి జీమార్ల స్టేషన్ లిమిట్స్లో ఒక హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గాంజా తరలిస్తున్న వెహికల్ అండ్ పైలట్ పర్సన్ని మనం అప్రిహెండ్ చేసి పట్టుకోవడం జరిగింది. మనకి అది సుమారు 350 కేజెస్ ఆఫ్ గాంజా, 350 కేజీల గాంజాతో ఒక బొలెరో పికప్ వ్యాన్లో వాళ్ళు పట్టుకెళ్తుండగా మన పోలీస్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి అందులో ఉన్న 3 పర్సన్స్ని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఒక పైలట్, ఏదైతే ఒక మోటార్ సైకిల్లో వస్తున్న పైలట్ పర్సన్ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ట్రాన్స్పోర్టేషన్లో మనకి ముఖ్యంగా ఒడిస్సాలో ఇది గంజాయిని ప్రొక్యూర్ చేసుకున్నట్టు అండ్ ఫర్దర్గా మనకి జీమాడుగుల అండ్ పెద్దబయలు మండలికి సంబంధించిన వాళ్ళు దానికి మీడియేటర్స్ కింద యాక్ట్ చేస్తూ ఆ గంజాయిని కొంత దూరం వరకు నడకదారి మీద, కొంత దూరం వీళ్ళు బళ్ళ మీద తరలిస్తున్నట్టు మనకు సమాచారం వచ్చింది. అండ్ ఎంటైర్ రూట్స్ అన్నీ కూడా మనం ట్రాక్ చేసాం అండ్ ఫర్దర్గా వెరిఫై కూడా చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళతో పాటు ఫర్దర్ లింక్స్ ఈ 350 కేజీల గాంజా కూడా ముందు ఈ అనకాపల్లి లిమిట్స్లోని ఒక పర్సన్కి తీసుకెళ్ళి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫర్దర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ నెట్వర్క్ అంతా కూడా క్రాక్ చేయడానికి మేము ట్రై చేస్తాం. అసెంబ్లీ 15 రోజులు నడపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆనాటి రోజులు ఎందుకు వచ్చాయి? అది పీసీ ఘోష్ నివేదిక కాదు, పీసీసీ నివేదిక. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యూరియా మాఫియా గురించి అసెంబ్లీలో చర్చలు జరపాలి. ఫీజు రియంబర్మెంట్స్, రైతుల ఇబ్బందులపై సుదీర్ఘ చర్చలు జరిపేందుకు 15 రోజులు అసెంబ్లీ నడపాలి. మీకు నచ్చిన 2-3 అంశాలు మాట్లాడి మైక్ కట్ చేస్తే కుదరదని కేటీఆర్ అన్నారు. మరి ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి,
ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలే. రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, చర్చ ఖచ్చితంగా పెట్టాలి. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు, వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం ఒకటో రెండో మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైకు మీద కట్టు కాదు కాబట్టి, మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచికానందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు. కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే 15 రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి. అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది. అన్ని విషయాలు, కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్తో సహా, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అది. కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్తో సహా, తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాం. కానీ ముఖ్యం ఇవాళ మనం నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. 2 రోజులుగా వరద పెరగడంతో గోదావరి నుంచి సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది. పట్టణంలోని కాలనీలన్నీ జలమయమై చెరువులను తలపించాయి. వరదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా విడుదలైన డ్రోన్ దృశ్యాలు బాసరలో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్ కు భారత రాష్ట్ర సమితి నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని బైఠాయించారు. దీంతో కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్సీలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు హరీష్ రావు మాట్లాడుతూ ఏ రాష్ట్రాల్లోనూ యూరియా సమస్య లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే తెలంగాణలో కొరత ఏర్పడిందని చెప్పారు. గత ప్రభుత్వంలో కరోనా సమయంలోనూ ఇబ్బంది లేకుండా పంపిణీ చేసినట్లు వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుని తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. యూరియా పంపిణీ చేతకాకపోతే తప్పుకోవాలన్నారు. తాము రాజకీయాల కోసం రాలేదని రైతుల కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. లోపల పోతా సార్,
అసెంబ్లీలో ఉన్నారు కదా. ఎవరు లేరు. రైతులకేమో ఖాళీ సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. కావాలి గణపతి బప్పా మోరియా, 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 గణపతి బప్పా మోరియా. జై జవాన్, 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 జై కిసాన్. రైతులకేమో ఖాళీ సంచులు, ఢిల్లీకేమో డబ్బుల సంచులు. కావాలి కావాలి యూరియా, కావాలి 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 యూరియా, కావాలి 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 యూరియా, కావాలి. We want యూరియా, 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 we want యూరియా. గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా, గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా, గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా, గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా. We want యూరియా, we want. గత కొద్ది రోజులుగా నాపై దుష్ప్రచారం చేస్తున్న కొందరికి హెచ్చరిక చేస్తున్నా. నన్ను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడని నాపై దుష్ప్రచారం చేస్తూ బద్నాం చేయడం తగదు. ఇది మీ నైతిక విలువలను దిగజార్చుకోవడమే తప్ప మాకు ఒరిగిందేమీ లేదు. నేను మా కార్యకర్తలం ఎమ్మెల్సీ దండే విఠల్తోనే కొనసాగుతాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలోనే ఉంటాం. తిరుపూర్ తాలూకాలో ఎమ్మెల్సీ దండే విఠల్ చేస్తున్న అభివృద్ధి పనులలో పాలు పంచుకుంటూ భవిష్యత్తులో సిరిపూర్ తాలూకా అభివృద్ధి కోసం ఎమ్మెల్సీతో కలిసి మా వంతు మేము కృషి చేస్తాం. కావున మళ్లీ మాపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకల ప్రసాద్, బాల్దారపు రాజన్న, రాపెల్లి రామన్న, గోగర్ల పోసం, నిష్టూరి సత్యన్న తదితరులు పాల్గొన్నారు. నా గురించి అటుపోతారు ఇటుపోతారని అబద్ధ ప్రచారాలు చేస్తాను. ఖబర్దార్ బిడ్డ. నేను పార్టీ మారితే నాకు అవసరం, నీకెందుకు అవసరము? నేను ఎవరితో చెప్పిన పార్టీ మారుతుందని. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో నేను ఫోటో దిగిరమాట వాస్తవం. అది మర్యాదలో కూడా దిగి ఫోటోలు మేము గుర్తింపు కోసం పెట్టుకుంటే దాని రాజకీయ దురుద్దేశంతో రాజకీయం చేయడానికి మీరు ఆ ఫోటోలన్నీ తీసి పెట్టి నారాయణ బీఆర్ఎస్లో పోతాడని చెప్పడం అది కరెక్ట్ కాదు. నేను ఏ పార్టీకి పోతలేను. నేను కాంగ్రెస్ పార్టీ దండే విఠల్ గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం. తప్పకుండా చింతలమానేపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం మేము ఎల్లవేళలా అందుబాటులో కృషి చేస్తాం. అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు. అనవసరంగా మాట్లాడితే బాగుండదు. కాబట్టి నా మీద దుష్ప్రచారం చేసిన ఒకటే చెప్తా ఉన్నా నేను, ఖబర్దార్ బిడ్డ. అనవసరంగా మాట్లాడితే మాత్రం బాగుండదు. ఎవరేం మీటింగ్లో మాట్లాడుకుంటే ఏం మీరు వాళ్ళ పర్సనల్ కోసం మాట్లాడుకోవాలి, కానీ వేరే కోసం మాట్లాడు కరెక్ట్ కాదు. మిత్రుల్లో కూడా కొంతమంది నాయకులు అనవసరంగా ఇక్కడికి వెళ్ళి అంతమంది అక్కడికి వెళ్ళి ఇంతమంది వస్తారని చెప్తున్నారు. అనవసరమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే గింట మీది మీరు చూసుకోండి, కానీ మా గురించి మాట్లాడి మీరు అంతా మీ ప్రతిష్ట దిగదాచుకోవద్దని మేము హెచ్చరిస్తా ఉన్నా. మేము తప్పకుండా దండే విఠల్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం. ఎవరన్నా మా గురించి తప్పుడు మాటలు మాట్లాడితే బాగుంటుందని మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఎమ్మెల్సీ గారి నాయకత్వం, ఎమ్మెల్సీ గారి నాయకత్వం. జై నారాయణ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.